హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదండీ! దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో ప్రసాదం చేసి అమ్మవారికి నివేదిస్తూ ఉంటాం కదా! అలాంటి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని అదే అండి కొబ్బరితోటి చేసే కమ్మనైన పాయసం ఎలా చేయాలో ఇప్పుడు డీటెయిల్ వీడియో మీతో షేర్ చేస్తానండి. దీనికి కావాల్సిందల్లా ఇలా ముందుగా ఒక అరగంట ముందుగా ఓ 2 టేబుల్ స్పూన్ బియ్యం తీసేసుకొని ఒక కప్పులో వేసుకొని వీటిని ఒకటికి 2 సార్లు ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఈ తర్వాత ఆ వాటర్ అంతా ఒంపేసి మళ్ళీ ఈ బియ్యం మునిగేంత వరకు మంచినీళ్ళు పోసేసి దీన్ని ఒక అరగంట నుంచి గంట సేపు నానబెట్టుకోవాలండి. ఒక అరగంట తర్వాత నేనిప్పుడు చూపిస్తున్నాను. అరగంటలో ఇవి మొత్తం బియ్యం నానిపోయాయి. ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం ఓన్లీ బియ్యం మిక్సీ జార్‌లో వేసేసుకొని ఫస్ట్ ఓన్లీ బియ్యాన్నొక్కటి ఎలాంటి నీళ్లు వేయకుండా ఇలా మిక్సీ చేసుకోవాలండి. ఇలా బియ్యం ఒక్కటే మిక్సీ చేసుకున్నాక ఇది ఇంకా మెత్తటి పేస్ట్‌లాగా అవ్వటానికి కొన్నంటే కొన్ని వాటర్ వేసుకొని మిక్సీలో ఇలా కొంచెం బరకగానే మిక్సీ చేసుకోవాలండి. ఇది మెత్తగా అవ్వదు. ఇలా బరకగానే చేసుకోవాలి. తర్వాత ఇది కొబ్బరి పాయసం అన్నాం కదండీ! ఈ కొబ్బరి పాయసంకి ఇలా ఒక హాఫ్ చిప్ప కొబ్బరి చిప్ప తీసుకుంటున్నాను. దాని పైన ఉన్న బ్రౌన్ పార్ట్‌నంతా పీల్ తీసేసి మొత్తం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఈ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మనం ఒక కప్పుతో కానీ, గ్లాస్‌తో కానీ కొలుచుకోవాలండి. కొలుచుకుంటే మనం తర్వాత పాయసంకి వేసే బెల్లం కానీ, చక్కెర కానీ కొలతకి ఈజీగా ఉంటుంది. ఇలా కొలుచుకున్న కొబ్బరిని ఫస్ట్ మిక్సీ జార్‌లో ఓన్లీ కొబ్బరిని మిక్సీ చేయాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక కొన్నంటే కొన్ని వాటర్ వేసేసి వీలైనంత మెత్తటి పేస్ట్ అయ్యేలాగా మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ వాటర్ ఏమొద్దు. కొంచెం ఇది బాగా మెత్తగా పేస్ట్ అవ్వటానికి కొన్ని వాటర్ వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్‌తో కొలత పెట్టుకున్నామో కొబ్బర, ఆ గ్లాస్‌తో ముప్పావు నుంచి ఒక గ్లాసు నిండుగా ఒక గ్లాసు బెల్లం తీసుకొని, ఒక పావు గ్లాస్ మీద నీళ్లు పోసేసి, స్టవ్ ఆన్ చేసేసి, ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి. మనకేం పాకం ఏం అవసరం లేదు. బెల్లం కరిగి ఇలా ఉన్నప్పుడు మనము పైన మూత పెట్టేసి, దీన్ని ఈ బెల్లం నీళ్ళని కంప్లీట్‌గా చల్లారనివ్వాలండి. అవి చల్లారే లోపల అడుగు మందమున్న ఒక గిన్నెని తీసుకొని మనం ఏ గ్లాస్‌తో కొబ్బెర తీసుకున్నామో, ఆ గ్లాస్‌తో 2:30 గ్లాసుల చిక్కటి పాలు తీసుకోవాలండి. మనం ఈ పాయసానికి చిక్కటి పాలైతేనే బావుంటుంది టేస్ట్ అనేది. సో, స్టవ్ ఆన్ చేసేసి, ఈ పాల గిన్నెని పెట్టేసి, మధ్యలో కలుపుతూ మీగడ కట్టనివ్వకుండా ఇలా పాలు పొంగు వచ్చేలాగా వేడి చేసుకోవాలి. ఇలా పాలు పొంగు వచ్చాక మనము ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం రవ్వ మిశ్రమం ఉంది కదండీ! అది వెంటనే వేసేసి వెంటనే కలుపుతూ అడుగు మాడనివ్వకుండా మనము ఈ బియ్యం రవ్వని కూడా కొంచెం ఉడికించుకోవాలండి. ఈ రవ్వ ఈజీగానే ఉడికిపోతుందండి. ఎందుకంటే మనము అరగంట నానబెట్టుకున్నాము. అలాగే మిక్సీకి పట్టాం కదా! చిన్నగా బొంబాయి రవ్వలాగా ఉంటుంది ఈ రవ్వ అంతా. సో, ఈజీగానే ఉడికిపోతుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక్కసారి ఇలా మనము ఆ రవ్వ ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ మనము మీగడ వస్తుంది కదా! గిన్నెకి మీగడ అంటుకుంటుంది కదా! ఆ మీగడని లోపలికి అనుకుంటూ మనము ఈ బియ్యపు రవ్వని కంప్లీట్‌గా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికిచ్చానండి. 10 మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత మనము ఇలా కొంచెం గంటకున్న రవ్వని ఇలా ముట్టుకొని చూస్తే ఆ రవ్వ అనేది మెత్తవ్వాలనమాట. మెత్తబడిందంటే మనకి బియ్యం రవ్వ ఉడికిపోయినట్లే. ఇప్పుడు మనం ఈ బియ్యం రవ్వ ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా! కొబ్బరి మిశ్రమం అనేది. ఆ కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో వేసేసి, ఈ పాలల్లో కలిసి బాగా దగ్గర పడనివ్వాలండి. ఇప్పుడు లిక్విడ్ క్వాంటిటీ ఉంది కదా! పాలలాగా కొబ్బరిని కూడా కలిపేసి మనము అడుగు మాడనివ్వకుండా గంటెతోటి ఇలా కలుపుతూ కొబ్బరిని కూడా మరి కొంచెం సేపు ఉడికించుకోవాలండి. గిన్నె సైడ్స్‌కొస్తుంది కదా! మీగడని కూడా లోపలికి అనుకుంటూ మనం కొబ్బరిని కూడా ఒక 5-10 నిమిషాల వరకు ఇలా దగ్గర పడనిచ్చుకోవాలి. ఇది ఉడికే లోపల మనము ఇంకొక ప్రాసెస్ చేసుకుందామండి. మరొక స్టవ్ మీద చిన్న పాన్ పెట్టేసి
ఒక 3-4 టేబుల్ స్పూన్ ఘీ ఏసుకోవాలండి. నెయ్యి వేసేసుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న కాజు, అలాగే బాదం, మీకిష్టముంటే ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను బాదం అండ్ కాజును. వేడెక్కిన నెయ్యిలో ఈ బాదం అండ్ కాజుని ఫ్రై చేసుకోవాలండి. పాయసంలో కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉంటే బావుంటుంది కదా అండి! అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నెయ్యి తీసుకున్నాను. ఈ బాదం అండ్ కాజు ఇలా ఫ్రై అయ్యాక చివరగా స్టవ్ ఆఫ్ చేసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి. ఆలోపు ఇక్కడ చూడండి మిశ్రమం కూడా బాగా దగ్గర పడింది కదా! పూర్తి దగ్గర పడనివ్వద్దు. మనకి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనము బెల్లం కరిగించుకున్న నీళ్లు ఉన్నాయి కదా! చల్లగా అయిన బెల్లం నీళ్ళని ఇక్కడ వేసేసి, ఈ బెల్లం నీళ్ళని కూడా అంత పాయసంలో అంత బాగా కలిసిపోయేలాగా మొత్తం కలిపేసేయాలండి. ఇలా మనము చల్లగా అయిన బెల్లం నీళ్ళని కలపటం వల్ల పాలు అనేటివి విరగకుండా, పాయసం అనేది విరిగిపోకుండా మంచిగా ఉంటుందండి. సో, ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం నీళ్ళను కలుపుకోవాలి. ఇలా బెల్లం నీళ్ళని కలుపుకున్నాక ఒకవేళ ఇలా లూజ్‌గా ఉంటే మరి కొంచెం సేపు ఉడికించుకోండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే నేను కొంచెం పచ్చకర్పూరం అనేది వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేశానండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, బాదం అలాగే పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ఇక్కడ ఈ పాయసంలో వేసేసి అంతా కలిపేసుకోవాలి. పచ్చి కొబ్బరి అనేది వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక వేయండి. కొబ్బరనేది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి పాయసంలో తినేటప్పుడు మంచి టేస్ట్ ఒస్తుందండి. ఇలా అంతా కలిపేసుకున్నాక మనము సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే అండి. మేము ఈ పాయసాన్ని పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా చేస్తుంటానండి. ఈ రెసిపీ మా అమ్మ రెసిపీ అండి. మా అమ్మకి వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ. మా అమ్మమ్మ కాలం నుంచి మా అమ్మ వరకు, మా అమ్మ నుంచి నా వరకు వచ్చిందండి ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఈ పాయసాన్ని చేయండి. అమ్మవారికి ఎన్నెన్నో నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం కదా! అలాంటి నైవేద్యాలలో ఒకటైన కొబ్బరి పాయసాన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే 1 హైప్ ఇవ్వండి. థాంక్ యూ.